ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 4, 5వ తేదీన తులారాశి వారికి బంధువులతో ఈ విధమైన అనుబంధం కలగబోతుంది. ముఖ్యంగా వీరికి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. తులా రాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారికి జీవితంలో కొత్త ఆలోచనల విధానం అనేది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. అలాగే విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత చదివితే అంత ఫలితం ఖచ్చితంగా వస్తుంది. శుక్రుడు ప్రభావం వలన మీ ఆలోచనలో స్పష్టత కలుగుతుంది. అలాగే అందం, కళలపై శ్రద్ధ ఎక్కువగా వహిస్తారు. ముఖ్యంగా శుక్రుడు ప్రభావం వలన ప్రేమలో చాలా ఆనందంగా ఉండే సమయం ఇది. అలాగే ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ఏదైనా ఒక పెద్ద ప్రయాణం చేయాలని అనుకుంటారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే కొన్ని కొత్త పనులు ఈ రోజు నుండి ప్రారంభించాలని అనుకుంటారు. అది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. కొంతమంది తులారాశి వ్యక్తులు గతంలో ఎందుకు నష్టపోయాము, అలాగే ఏ విధంగా నష్టపోయాము, ఎందుకు ఇలాంటి చెడు ప్రభావంలోకి వెళ్ళాను అని ఆలోచన విధానం వస్తుంది. ఆ ఆలోచన మార్చుకోవడానికి జీవితం కొత్తగా ప్రారంభించాలని ఈ రోజు నుండి ఆలోచన విధానం అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగా మీ జీవితం చాలా మార్పు అనేది వస్తుంది. జీవితంలో మరొకసారి గతంలో చేసిన తప్పులు మళ్ళీ తిరిగి చేయకూడదని ఒక గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. దాని వలన ఈ రోజు నుండి మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు మీరే తెచ్చుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మీరు చేసే పని ఏమిటంటే, గతంలో ఏదైనా నిలిచిపోయిన పని మళ్ళీ ప్రారంభించాలని అనుకుంటారు. అది ఖచ్చితంగా మీ పట్టుదలతో సాధిస్తారు. మీరు ఏ పని అయినా మొదలుపెట్టినా తొందరపాటు నిర్ణయాలతో మాత్రం మొదలు పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ నష్టపోయే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ప్రతి విషయము ఒక్కో విషయము సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. మీరు ప్రతిదీ సాధించే వరకు పట్టుదలతో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే కుటుంబం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో మీకు అందరూ సపోర్ట్ ఇస్తారు. మీరు ఏ పని చేసినా గర్వంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు ఏ పని చేసినా మీకు కుటుంబ సభ్యులు సపోర్ట్గా ఉంటారు. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ప్రేమలోనైనా, స్నేహంలోనైనా ఖచ్చితంగా ఆ తప్పుల విషయాలు తెలుసుకొని దానిలో సరిదిద్దుకుంటారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఒడిదొడుగులు ఉండవు. ప్రేమ వివాహానికి దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఈ సమయంలో వివాహం చేసుకున్నట్లయితే మీరు చాలా సంతోషంగా ఉంటారు. పెద్దలతో అనుకువగా మాట్లాడి ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఇక విద్యార్థుల్లో చాలా సంతోషంగా, చురుకుగా ఉంటారు. తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి మీ సిలబస్ని త్వరగానే అర్థం చేసుకుంటారు. కాబట్టి మీకు ఏది చదివినా ఈ సమయంలో
తెలివితేటలతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. చదువులో ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. విదేశీ ప్రయాణాలలో చదువు గురించి ఆలోచించినట్లయితే విజయం మీదే అవుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా విదేశాల్లో చదువుకునేవారు, స్థిరపడాలని అనుకునేవారు ఖచ్చితంగా స్థిరపడతారు. అలాగే ఈ సమయంలో ఉద్యోగం చేసే తులారాశి వ్యక్తులకు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది, కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి పూర్తిగా మీపై బాధ్యతలు ఎక్కువగా ఇవ్వడంతో మీరు పై స్థాయికి వెళ్ళినట్లే కదా. అందుకోసమే చాలా సంతోషంగా ఉంటారు. ఒత్తిడి కలుగుతుంది, కానీ బాధ్యతలతో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఉద్యోగంలో మీ తోటి సహోద్యోగులు కూడా చాలా సంతోషిస్తారు. మిమ్మల్ని చూసి కొంతమంది కుళ్ళుకుంటారు, కానీ మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అయ్యే మంది చాలా ఉంటారు. అందులో మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. మిమ్మల్ని చూసి మీ సలహాలు తీసుకోవాలని కూడా ఆలోచన విధానం వారికి వస్తుంది. కాబట్టి మీ కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి తులారాశి వ్యక్తులు అంటే ఒక గొప్ప వ్యక్తిలా కనిపిస్తారు. ఆలోచన విధానం సరియైనదిగా ఉంటుంది. కాబట్టి ఇతరులు కూడా వీరి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మొదట మీకు భారం అనిపించిన తర్వాత మీకు మంచి అవకాశం అనేది వస్తుంది. ఎందుకంటే మీరు ఏ పనైనా చేయగలరు, ఏదైనా సాధించగలరని మంచి ప్రశంసలతో ప్రమోషన్ అందుకునే అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఏ పని అయినా భారంగా అనుకోకండి. వ్యాపారంలో ఉన్నవారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇచ్చే మాటను నిలబెట్టుకుంటే కస్టమర్లపై చాలా నమ్మకం కలిగి ఉంటుంది. అలాగే వారికి కూడా నమ్మకం కలిగినట్లయితే మీకు ఎలాంటి ఆఫర్లైనా ఇస్తారు. కాబట్టి మీరు నమ్మకంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి. అలాగే ఏప్రిల్ 4, 5వ తేదీన ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కాస్త ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే ఇది నష్టమా లాభమా అని ఆలోచించండి. 1-2 సార్లు ఆలోచించి ఏదైనా పెట్టుబడులు పెట్టండి. ముందుగా చిన్న పెట్టుబడితో ప్రారంభించండి. పెద్ద పెట్టుబడులకు తర్వాత ఆలోచించండి. మీ స్వంత నిర్ణయమే కాకుండా మీ కుటుంబంలో కానీ లేదా మీ ప్రాణ స్నేహితుల్లో కానీ వ్యాపారంలో వ్యాపారవేత్త సలహాలు కానీ ఎవరిదైనా సలహా తీసుకోండి. ఆ సలహాకి మీరు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో చూసుకొని ఒక నిర్ణయం తీసుకోండి. అలాగే ఏదైనా కొత్తగా వ్యాపార ఆలోచన వీరికి వస్తుంది, అది సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా లాభాలు వస్తాయి, కానీ పూర్తిగా స్నేహితులను మాత్రం నమ్మకండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా ఉపయోగించుకొని వదిలేశారు. గతంలో ఎన్నో నష్టాలకు కారణం మీ స్నేహితులే, కానీ అందరూ స్నేహితులు అలా ఉండరు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తున్నారు. కాబట్టి స్నేహం కాస్త తగ్గించండి. మీకు నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే స్నేహం చేయండి. ఇతరులతో మీకు అనవసరం. ఇకపోతే వ్యాపారం, ఉద్యోగం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబంలో అందరితో సంతోషంగా ఉంటారు.